10 ఏళ్లకు ప్రమోషన్ల సంబరం ఏకకాలంలో 18,942 మంది టీచర్లకు పదోన్నతులు సబ్జెక్టు టీచర్లతో సర్కారు హైస్కూళ్ల కలకల 20 ఏళ్ల తర్వాత 12 పీఈటీలకు ప్రమోషన్లు తొలిసారిగా ఆన్లైన్లోనే ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆఫీసర్లు ఆనందంలో టీచర్లు పండిట్లు పీఈటీలు రాష్ట్ర సర్కారు స్కూల్లో పనిచేసే టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగిసింది 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 18,942 మంది టీచర్లకు ఏకకాలంలో పదోన్నతులు లభించాయి స్కూళ్ళ పర్యవేక్షణకు కొత్తగా హెడ్ మాస్టర్లు రాగా ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్న హై స్కూల్ సబ్జెక్టు టీచర్ల పోస్టులు భర్తీ అయ్యాయి దీంతో హై స్కూల్ అన్ని కొత్త టీచర్లతో కలకలలాడుతున్నాయి ఇక దాదాపు 20 ఏళ్ల తర్వాత పండిట్ పీఈటీలకు ప్రమోషన్లు లభించాయి దీంతో వారంతా సంబరాలు చేసుకున్నారు తొలిసారిగా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ నిర్వహించారు ఎలాంటి సమస్య లేకుండా ప్రక్రియ పూర్తి కావడంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు మంచిగా అనిపిస్తున్నాయి వాళ్ళ పిల్లలు కూడా స్కూల్లో జాయిన్ చేయాలి వాళ్ళు చేయించాలి కదా ఈ ఫోటో చూస్తే నాకు మా క్లాసే గుర్తొచ్చింది బండలు అవే రబ్ బండలు అవును అవును అదే మీద సిమెంటు కానీ బెంచ్లు ఇట్లా లేకపోనా చెక్క బెంచ్లే ఇవన్నీ పాల్కబెట్టేటి ఇవన్నీ ఏం లేవు చెక్క బెంచ్ అవేవో గోడలు అవి పాత గోడలు కిటికీ లెక్కలు చెక్క కిటికీ లెక్కలు ఒకటి ఊసిపో ఒకటి కిందికి ఊలాడవాడు ఇట్లనే ఉండాలి ఎక్కువటి ఒకటి ఏమో ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది టీచర్ అనేది ఏమైనా అడ్డం పెట్టుర్రా దాన్ని పటా కొట్టుకుంటుంది అనేది పేపర్లు ఇంపి అవి సందులో పెడితే ఆ కిటికీ లెక్క కొట్టుకోకుండా అడ్డం పెడతాను అట్లున్నది టీచర్ మన పరిస్థితి మంచి లేదు ఋతుపవనాలు వీక్ అయినాయంట కార్టూన్లు వేసిర్రు ఇక గుంజుకొస్తారు చూడరు ఇక ఋతుపవనాలని మన రాష్ట్రానికి ఎట్లా వీక్ అయితే నువ్వు వాన పడాలి తీరాలి అని చెప్పి మేఘాలను గుంజుకొస్తారు చూసినా అన్న దొరికిందా దొరకలేదు చూస్తున్నా దూరాడుతున్నా అంటున్నా ఇక ఇవి V6 వెలుగు పత్రికలు ఉన్నటువంటి వార్తలు ఒక్కసారి దిశ పత్రికల పోదాం